వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాక్తో శాంతి కోసం యత్నిస్తే నమ్మక ద్రోహమే ఎదురైంది. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. బీజేపీ ఎంపీ డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కాల్, పోలీసులకు ఆదేశం. ఏపీ శాసనసభలో పవన్ సంచలన ప్రకటన, 31 మంది అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. బీసీసీఐ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి, మద్దతుగా నిలుస్తున్న క్రికెటర్స్. బంధాలు పునరుద్ధరించేందుకు భారత్ యత్నించిన ప్రతిసారి పాక్ నమ్మక ద్రోహమే చేసిందని పీఎం మోదీ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. 2014లో ఇరు దేశాల మధ్య బంధాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం, కానీ ప్రమాణ స్వీకారానికి అప్పటికి పాక్ పీఎం పురీష్ను ఆహ్వానించాం. కానీ మేమెప్పుడు నిజాయితీగా చేయించినా ఆ దేశం నమ్మక ద్రోహమే చేసింది. వారు తెలివిగా ఆలోచించి ఏదో ఒకరోజు శాంతిబాటును ఎంచుకోవాలని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ డీకే అరుణతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఎంపీ అరుణ ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటనపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఘటన జరిగిన తీరు, తన అనుమానాలను సీఎంకు అరుణ వివరించారు. దీనితో భద్రత పెంచుతామని ఎంపీకి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆమె ఇంటి దగ్గర భద్రత పెంచాలంటూ పోలీస్ శాఖకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చొరబాటుపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో వెల్లడించారు. ఉపాధి హామీ పనుల్లో 250 కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించారు. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని, 31 మంది అధికారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ చెప్పారు. అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కొల్యూడ్ అయిపోయి, అంటే మనకి పార్టీలు కొల్యూడ్ అయిపోయి అందరూ ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడ్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం, ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి. బీసీసీఐ నిర్ణయంపై కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీ తీవ్రంగా తప్పుపట్టాడు. మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్లు చాలా ఒత్తిడితో ఉంటారని, అలాంటి సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పు లేదన్నారు. వాళ్లకు కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఒత్తిడిని అధిగమించి మెరుగ్గా ఆడతారంటూ చెప్పాడు. ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లు స్థిరత్వంలో ఉండటం కోసం కుటుంబ సభ్యుల తోడు అవసరం అంటూ తెలిపాడు. ఇటు ఫ్యాన్స్ కూడా కోహ్లీ నిర్ణయంపై అండగా నిలుస్తున్నారు. క్రికెటర్స్ కుటుంబ సభ్యులతో ఉంటే మరింత దూకుడుగా ఆడతారంటూ పోస్టులు పెడుతున్నారు. చూసారుగా ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.